యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము యోహాన్ సువార్త 5వ అధ్యాయము 6వ వచనము. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడుగోరుచున్నావా అని వానిని అడిగెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపు లోతుల్లోంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడుతున్నారని నేను భావిస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథ, ప్రైజ్ ది లార్డ్. నమస్కారాలు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డాం. శాపానికి వారసులు అవడానికి కాదు, రోగానికి వారసులం అవడానికి కాదు, అప్పులకు వారసులు అవడానికి కాదు, ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో గత వారంలో కొంతమంది ఫోన్లు చేశారు. వారిని బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. నేను ఈ కార్యక్రమం ప్రసారమయ్యే సమయానికి నేను పశ్చిమ గోదావరి జిల్లా సుక్కవారి తోట, రేలంగి అనేటువంటి ప్రాంతంలో మీటింగ్ల కోసం వచ్చాను. గత వారంలో బాపట్ల ఏరియాలో, కర్లపాలెం ఏరియాలో మీటింగ్ 2 రోజులు మీటింగ్లో ఉండడానికి ప్రభు సాయం చేశాడు. ప్రభు చిత్తమైతే ఇంకా 2 రోజుల తర్వాత హైదరాబాద్లో 2 రోజులు మీటింగ్స్ కోసము, అంతేకాకుండా ఒక దేవజనులు, మంచి దేవజనులు, నేను ఎంత అభిమానించేటువంటి దేవజనులు, పాస్టర్ సియోన్ రాజయ్య గారి కుమారుని యొక్క వివాహం, బ్రదర్ టోనీ జోయల్ యొక్క వివాహం కోసం వెళ్ళబోతున్నాను. కనుక నా ప్రయాణాల కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. గత వారంలో ఫోన్లు చేసినటువంటి కొంతమందిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇనమాల చిరంజీవి గారు ఎడంబాకం నుంచి, అనగా ఆ కాళహస్తి అవతల నుంచి వారు ఫోన్ చేశారు. ప్రభు వారిని దీవించునుగాక. వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రతి అవసరతను దేవుడు తీర్చాలి. వారికి వచ్చేటువంటి ఆ శారీరక బలహీనతలు, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేవుడు వాటన్నిటిని తొలగించాలని ఫోన్లో ప్రార్థించడం జరిగింది. మీరు ఫోన్ చేస్తే మీ ఫోన్లో మీ కొరకు ప్రార్థన చేస్తాను. అదే సమయంలో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మా ప్రార్థనా బృందానికి, మా సహోదరులకు తెలియజేస్తాను. హైదరాబాద్లోని, నేరేడుమెట్లోని, రామకృష్ణపురంలోని మా ప్రేయర్ సెంటర్కు కూడా మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తాను. రెండవదిగా వరలక్ష్మి గారు కపాడిపాలెం వారు ఫోన్ చేశారు. వారి మనవడు, 11 నెలల మనవడు మోషన్స్తో, డిసెంట్రీతో బాధపడుతున్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేయండి అని పాపం ఏడుస్తూ ప్రార్థన చేసి వారు చెప్పుకుంటూ వచ్చారు. నాకే చాలా బాధేసింది. కాబట్టి ఆ అక్షిత్ అనేటువంటి ఆ బాబు కోసం ప్రార్థన చేశాను. దేవుడు కార్యాలు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ అట్ వర్క్. యేసు ప్రభు యోహాను సువార్త 5వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పినట్టు, 18వ వచనంలో అనుకుంటాను, నా తండ్రి ఇది వరకే పని చేయుచున్నాడు. స్తోత్రం. అలాగే తండ్రి పనిచేస్తున్నాడు, దేవుడు పనిచేస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. అంతేకాకుండా మరొకరు మొండి సీతమ్మ గారు, సంతోషమ్మ గారు, వారు కోవూరు నుంచి ఫోన్ చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇలా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నేను అందరి నంబర్లు సేవ్ చేసుకోలేకపోతున్నాను. కొంతమంది పేర్లు ప్రస్తావించడం మర్చిపోతున్నాను. ఏదేమైనప్పటికీ ముగ్గురిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ముగ్గురిని మనం ప్రభు చేతిలో సమర్పిస్తూ, పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈనమాల చిరంజీవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి. వారి ప్రతి శారీరక బలహీనత నుంచి విడిపించండి. వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అంతేకాకుండా మీ దాసురాలు నాయన వరలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కపాడిపాలెంలో ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మనవుడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతను యేసు నామములో మీరు కలుగు చేయండి. మీరు కలుగు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా నాయన మొండి సీతమ్మ గారు, సంతోషమ్మ గారు కోవూరులో ఉంటున్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని మీరు దర్శించండి. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో మీ కార్యములు జరిగించండి ప్రభు. స్థానిక మందిరానికి వెళ్తూ ఆత్మీయ ఎదుగుటకు బలపట్టు సహాయం చేయమని అడుగుకుంటున్నాం ప్రభు. ఇంకా ఫోన్లు చేయని వారు ఉన్నారు, చేయలేక వారి సమస్యలు చెప్పుకోలేక ఇలా బాధపడుతున్న వారు ఉన్నారు. వారందరూ మీరు దర్శించమని కోరుకుంటున్నాం. శాంతి టీవీ వ్యూవర్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, వారిని మీరు పేరు పేరున మీరు దర్శించండి. వారి శారీరక, మానసిక, ఆర్థిక, ఆత్మీయ అవసరతలు మీరు తీర్చండి. వారి జీవితంలో మీ కార్యములు జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభు. మీ స్వస్థపరచు హస్తాన్ని చాపి, మా ప్రేమ వైద్యుడా, వారి బలహీనత ఏదైనా కావచ్చు, వారిని మీరు దర్శించి మేలు చేయమని అడుగుకుంటున్నాం ప్రభు. దేవా, మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభు కూర్చొని మీ వాక్యం వింటున్న వారిలో ప్రభువా, షుగర్తో, బీపీతో, థైరాయిడ్తో
ఇక రకరకాల సమస్యలతో, స్త్రీ సంబంధమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్న వారందరినీ మీ చేతిలో సమర్పిస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుత కార్యములు జరిగించండి. రక్షింపనేరక ఉన్నట్లు నీ హస్తము కొరచ కాలేదు కనుక మీ కార్యములు జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభా. మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, ఈ బిడ్డలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో యేసు ప్రభు ఆ వ్యక్తిని, అనగా 38 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతున్న వ్యక్తిని ఎలా చూశాడు, హౌ జీసస్ సా దట్ మ్యాన్ laid at the pool of Bethesda అనే దాని గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆయనను అబ్రహాము కుమారుడైనప్పటికీ కూడా అతన్ని ఎవరు చుట్టుపక్కల ఎవరు లేదా ఇతర మంటపాల్లో, మిగిలిన 4 మంటపాల్లో ఉన్నవారు అతన్ని ఎవరు అలా గుర్తించినప్పటికీ, అతన్ని ఆయా సమయాల్లో దిగి వచ్చే దేవదూత కూడా గుర్తించినప్పటికీ, ఆయా సందర్భాల్లో ఏదైనా సందర్భాల్లో యాజకులో, ప్రధాన యాజకులో, లేవీలో ఎవరు కూడా గుర్తించనటువంటి ఒక వ్యక్తిని యేసు గుర్తించాడు. తర్వాత రాయబడింది, యేసు వానిని దేవాలయములో చూసి, జీసస్ ఫౌండ్ హిమ్ ఇన్ ద టెంపుల్. అతని దేవాలయంలో కనుగొని, యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా వాడిని కనుగొన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. అతన్ని చెరలో ఉన్నవాడిగా చూశాడని, గుడ్డివానిగా చూశాడని, అతనిని నలిగిన వాడిగా చూశాడని, అంతేకాకుండా ప్రకటన లేనివానిగా, దైవవాక్య ప్రకటన లేనివాడిగా, జూబిలీకి సంబంధించిన ప్రకటన, విడుదల హితవత్సర ప్రకటన లేనివాడిగా అలా ఉన్నాడని, అలా చూసి వాడి మీద కనికరపడ్డాడనే విషయాలు మనము ఆలోచించడం జరిగింది. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 6. గత నిన్నటి ఎపిసోడ్లో కూడా మనం దీని గురించి మనం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి, యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడు గోరుచున్నావా అని వానిని అడుగగా, when Jesus saw him lying there, he know that the man had been crippled for a long time. Jesus said to him, do you truly long to be well? స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న దానికి ఈ ఎపిసోడ్లో చెప్పుకున్న దానికి తేడా ఉంది. యేసు ఎలా చూశాడు అని మనం గతంలో మాట్లాడుకుంటే, నిన్న మాట్లాడుకుంటే, యేసు చూస్తే ఎలా ఉంటుంది, యేసు చూసి ఏం చేస్తాడు, చూసి ఏం చేద్దాంలేండి, వాడి కర్మ వాడు అనుభవించాల్సింది, దిస్ ఈస్ హిస్ ఫేట్, వాడి విధి అది, దేవుడు నిర్ణయించింది, వాడి తలరాతది, ఇంకేం మార్చలేము, ఇట్స్ ఇంపాసిబుల్, సారీ అని చెప్పి వెళ్ళేవాడు కాదు. చూశారు కానీ సహాయం చేయకుండా వెళ్ళేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. చూసి ఎటువంటి వాళ్ళు అంటే, చూసి సానుభూతి వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే మాకు లేనిపోయిన తీసుకొని అతనికి ఏమన్నా అయితే మళ్ళీ కేసులు, పోలీస్ కేసులు, ఎంక్వైరీలు, తలకాయ నొప్పులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడాలనే విధంగా తప్పించుకుంటారు. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. యేసు చూస్తే ఏం జరుగుతుంది? ఇఫ్ జీసస్ సీస్ us or if Jesus could see us, ఆయన మనల్ని చూస్తే ఏం జరుగుతుంది? చూసి ఏం చేస్తాడు? మనం చూసి ఏం చేస్తాం? యేసు ఇప్పుడు టైం లేదండి, సారీ, వెళ్ళిపోవాలి మనం అర్జెంటుగా. ఒకవేళ టైం ఉంటే, మనీ ఉంటే, అసలు ఈ ఊరే నాదేంటే నేను ఇక్కడే ఉండి అతనికి ఏదైనా హెల్ప్ చేసినవాడిని, కానీ నేను బయట నుంచి వచ్చినవాడిని కదా అన్నట్టుగా తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కుంటాం. మనం సహాయం చేయడానికి కారణాలు వెతుక్కోము, ప్రేమించడానికి కారణాలు వెతుక్కోము, కానీ ద్వేషించడానికి మాత్రం మనకు బోల్డ్ కారణాలు ఉంటాయి. నేను ద్వేషించేవాడిని కాదండి, కానీ ద్వేషించాల్సి వచ్చింది, ఇది కారణం అని. నెగటివ్ పనులు చేయడానికి కారణాలు వెతుక్కుంటాం, కానీ పాజిటివ్ పనులు చేయడానికి మాత్రం ఎక్స్క్యూజెస్ చెప్తాం, సాకులు చెప్తాం. బే నాకు కుదరదండి, అయ్యో నో 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 ఇట్స్ నాట్ పాసిబుల్, అది ఎలాగండి, ఇది ఎలాగండి అని మనం మాట్లాడతాం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. యేసు చూస్తే ఏం జరుగుతుంది? యేసు వాడిని చూశాడు, చూసి ఏం చేశాడు అనే దాని గురించి, పడి ఉండుట చూచిన యేసు ఎరిగాడు.
అనగానే ఆయనకు చూడగానే అర్థమవుతుంది. డాక్టర్లకు చూడగానే ఏమీ అర్థం కావడం లేదు. చూడగానే వెంటనే టెస్టులు రాస్తున్నారు, స్కానింగ్లు రాస్తున్నారు. ఏదో ఎంఆర్ఐ స్కాన్లో, సిటీ స్కాన్లో, రకరకాల టెస్ట్లో, బ్లడ్ టెస్ట్లో, యూరిన్ టెస్ట్లో, ఇంకా రకరకాల టెస్ట్లో. ఈ వైద్యునికి చూడగానే చేయి కూడా పట్టుకోలేదు, తాకలేదు, ఏం చేయలేదు, వాడిని ఏం విచారించలేదు. కానీ వాడు అప్పటికే బహుకాలంగా పడి ఉన్నాడని ఎరిగి, చూడగానే ఎరగగలిగిన వాడు. యేసు చూస్తే ఎరుగుతాడు, తెలుసుకుంటాడు. ఆయన చూపే పెద్ద టెస్ట్ లాంటిది. ఆయన చూస్తున్నాడంటే టెస్టింగ్ చేస్తున్నాడని అర్థం. దేవుని స్తోత్రం. కొన్ని విషయాలు ఇంచుమించు 7, 8, 9 విషయాలు దాకా ఉన్నాయి. వాటిని మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యేసు చూస్తే జరిగేటువంటి విషయాలు. ఒకటి, యేసు చూస్తే ఆయన ఎరుగుతాడు. ఇఫ్ హీ సీస్ అస్ హీ న్యూస్ అస్. ఆయన మన గురించి ఎరుగుతాడు. రోగ చరిత్రను ఎరిగినవాడు, స్వస్థతతో కూడుకున్న భవిష్యత్తును ఎరిగినవాడు, రోగముతో బాధించబడుతున్న వర్తమానాన్ని ఎరిగినవాడు. ఒకటి, యేసు చూస్తే ఆయన ఎరుగుతాడు. చూడకపోయినా ఎరగగలడు, ఆత్మలో చూడగలడు. ఇప్పుడు అక్షార్థంగా చూశాడు, ఆత్మలో కూడా చూడగలడు. రెండోది మనం గమనిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, యేసు దేవాలయములో వానిని చూశాడు. ఇదిగో స్వస్థత నొందితివి బాబు, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 5వ అధ్యాయము 14వ వచనంలో నేను చదువుతున్నాను. A short time later, Jesus found the man in the temple and said to him, look at you now, you are healed. Walk away from your sin, so that nothing worse will happen to you. A short time later, అనగా కొద్ది కాలం తర్వాత, కొన్ని రోజుల తర్వాత, కొన్ని గంటలు గడిచిన తర్వాత, స్వస్థత జరిగినటువంటి కాసేపటికి జీసస్ ఫౌండ్ ద మ్యాన్ అట్ ద టెంపుల్. దేవాలయములో కనుగొన్నాడు ఆ మనిషిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చూశాడు. రోగిగా ఉన్నప్పుడు చూశాడు, రోగంలోంచి విముక్తుడైనప్పుడు చూశాడు. నువ్వు రోగంలో ఉన్నప్పుడు చూశాడు, రోగానికి ముందు చూశాడు, రోగం తర్వాత కూడా చూడగలడు. స్తోత్రం. హల్లెలూయా. అక్కడెక్కడ ఫోటోషాపులు చేసేటప్పుడు, లేకపోతే అక్కడ కొంతమంది డీపీలు పెట్టుకోవడానికి ఒక ఫోటోనే, వాళ్ళ ఫోటోనే 2, 3గా 4గా అలా చేసుకొని రౌండ్గా పెట్టుకోవడం, దాన్ని అలా సెట్ చేసుకుంటుంటారు. ఒక మనిషిని చూసినప్పుడు 3గా చూడగలుగుతున్నాడు, 3 కాలాల్లో వాడిని చూడగలుగుతున్నాడు యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న రెండో విషయం, చూసి ఏం చేశాడు? మొదటిగా చూసి ఎరిగాడు, చూసి ఆజ్ఞాపించాడు. హీ కమాండెడ్. అయ్యా బాబు, ఇక పాపం చేయొద్దని నేను బతిలాడుకుంటున్నాను, దయచేసి పాపం చేయొద్దు అని కాదు, ఆజ్ఞాపించాడు. ఇక మీదట పాపం చేయొద్దు, జాగ్రత్త, పాపము ప్రమాదకరమైంది, పాపం రోగం తెస్తుంది, జాగ్రత్త జాగ్రత్త. బివేర్ ఆఫ్ సిన్, ఇట్స్ డేంజరస్. ఆత్మకు అది క్యాన్సర్ లాంటిది, కురుకుడు పుండు లాంటిది, ఆత్మకు కరోనా లాంటిది, లేకపోతే ఆత్మకు ఒమిక్రాన్ లాంటిది, ఇంకేదైనా కావచ్చు. ఇట్స్ డేంజరస్. పాపంతో చెలగాటం వద్దు. నిప్పును ఒళ్ళో పెట్టుకోలేము, అలాగే పాపాన్ని మనసులో పెట్టుకోకూడదు, ఆత్మలో పెట్టుకోకూడదు. దాని ద్వారా మనకు నష్టం, మనం కాలిపోతాం, మనం ఇబ్బంది పడతాం. మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. పాపాలంటే దాని గురించి, ఆ పాపానికి సంబంధించిన వివరణలోకి ఇప్పుడు వెళ్ళలేదు. ఎన్ని రకాల పాపాలలో ఉన్నారు ప్రజలు. ఇంటర్ రిలేషన్స్లో, అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో, నమ్మకత్వంగా ఉండేటువంటి విషయాల్లో ఎన్ని తప్పులు చేస్తున్నాం. ప్రేమ విషయంలో, ప్రేమించేటువంటి విషయంలో, విశ్వాస సంబంధమైన విషయాల్లో, ఇలా మనం రకరకాల విషయాల్లో మన మిస్టేక్స్తోనే మనం మిగిలిపోతున్నాం, తప్పులతో మనం కనిపిస్తున్నాం. ఒకటి, ఆయన ఎరుగుతాడు, తర్వాత ఆయన ఆజ్ఞాపిస్తాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనం.
కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని, As Jesus sat down, he looked out and saw the massive crowd of people scrambling up the hill, for they wanted to be near him. So he turned to Philip and said to him, where will we buy enough food to feed all these people? స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూచిన వాడు ఏం చేస్తాడు? చూసి ఊరుకునేవాడు. మనకెందుకులే, వస్తే వచ్చారులే అంటే అంటనట్టు, పట్టించుకోకుండా ఉన్నట్టు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండే దేవుడు కాదు. ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ ఉన్న చోట టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండరు పరిస్థితులు. ప్రేమ ఉన్న చోట అక్కడ వ్యవహారాలు ఆత్మ సంబంధంగా లోతుగా ఉంటాయి. ప్రేమ లేని చోటే పిచ్చి కామెంట్లు, పిచ్చి మెసేజ్లు, డైలాగులు, సెంటిమెంట్లు, విమర్శలు, ఎన్నో రకరకాలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన ప్రేమ ఉన్న చోట సమాధానం ఉంటుంది, పీస్ ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము. ప్రేమ, సంతోషము, సమాధానం. ప్రేమ తర్వాత సంతోషము, సమాధానం. ఆత్మ ఫలాల గురించి చెప్పబడినప్పుడు అనగా ప్రేమ యొక్క క్యారెక్టర్స్గా వాటిని అనుకోవచ్చు. ప్రేమ కలిగి ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదాలను అనుకోవచ్చు. నిజమైనటువంటి ప్రేమలో సమాధానం ఉంటుంది. నో డిస్టర్బెన్స్, నో కలవరం, ఎంజాయ్మెంట్. దైవికమైన ప్రేమ దైవికమైన సమాధానాన్ని మనకిస్తుంది. లౌకికమైన ప్రేమ మనకు సమాధానం ఇవ్వదు, మన మైండ్ని డిస్టర్బ్ చేస్తుంది. మనకొక నెమ్మది. దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి నెమ్మదిగా ఉన్నాం. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, పరలోకంలో ఉన్నాడు వాస్తవమే. అదే సమయంలో పరలోకంలో ఉన్నప్పటికీ మాత్రం ఏంటి, ఆయన నాతో ఉన్నాడు. హీస్ విత్ మీ. అందుకని పౌలు చెప్పినట్టుగా నేను ఇక్కడున్నా ఒకటే, పరలోకం వెళ్ళినా ఒకటే, అనగా నేను బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే, ఏదైనా పర్లేదు. ఎయిదర్ లైఫ్ ఆర్ డెత్, బోత్ ఆర్ బెనిఫిట్ టు మీ, బోత్ ఆర్ సేమ్ టు మీ. ఎంత చక్కటి ఆత్మీయ స్థితి అది, ఎంత చక్కటి ఆత్మీయ స్టేట్మెంట్ అది. దేవుని స్తోత్రం. ఇక్కడ జరగబడుతున్న విషయాలు, ప్రజలందరూ వచ్చేస్తున్నారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టమన్నాడు. ఎలా భోజనాలు పెడతామండి? ఏంటండి, 5,000 మందికి భోజనాలు పెట్టగలమా? మన దగ్గర ఫుడ్ లేదు, మనకు అంతంత మాత్రం నిధులే కదా. మినిస్ట్రీకి వచ్చి మనం ఫుడ్ పెట్టాలంటే కష్టం కదా. మన ఫుడ్ జరగడమే కష్టంగా ఉన్నప్పుడు 5,000 మందికి ఫుడ్ ఎలా పెట్టగలం? సరే, అయినా ప్రయత్నం చేస్తాం. అయినా కొనాలంటే కూడా ఎంతో 200 దేనార్లు అవుతుంది. ఎంత అవుతుంది? అంత అవసరమా? మనకు రిస్క్ అవసరమా? అదనపు భారాన్ని ఎందుకు మన మీద వేసుకోవడం? తండ్రి చెప్పాడు భోజనం పెట్టమని చెప్పాడు, నేను భోజనం పెట్టాలి. ఎలాగా? ఇక్కడ అందరి దగ్గర వెతికిన ఒక పిల్లోడి దగ్గర మాత్రం ఉన్నాయి. పిల్లోడి దగ్గర ఉన్న 5 రొట్టెలతో ఏం చేయగలం? మనిషి క్యాలిక్యులేషన్స్లోకి వెళ్ళిపోయాడు. విశ్వాసం ఎప్పుడు క్యాలిక్యులేషన్స్ చేయదు. విజ్ఞానం ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తుంది, కానీ విశ్వాసం ఎప్పుడు క్యాలిక్యులేషన్లోకి వెళ్ళదు. విశ్వాసం చెప్తుంది గాడ్ విల్ ప్రొవైడ్. విశ్వాసంతో చెప్పండి, గాడ్ విల్ ప్రొవైడ్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదని చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. నాకు ఇప్పుడు లోటు ఉన్నట్టుగా ఉండొచ్చు, తాత్కాలికమైన లోటు ఉండొచ్చు, కానీ శాశ్వతమైన సమృద్ధిని నేను అనుభవిస్తాను. సమృద్ధి కలిగిన నగరానికి, పురానికి నేను వెళ్తాను. స్తోత్రం, స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న 3వ విషయము, ఆయన నిర్ణయిస్తాడు. హీ డిసైడ్ సంథింగ్. చూసినప్పుడు నీ కోసం ఏదో చేయాలని ఆయన నిర్ణయిస్తాడు, తీర్మానిస్తాడు. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలువరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచితిరని అడుగగా. నేను చదువుతున్నాను. When Jesus looked at Mary and saw her weeping. మేరీని చూసినప్పుడు, మరియను చూసినప్పుడు, saw her weeping at his feet and all her friends who were with her grieving, he shuddered with emotion. He shuddered with emotion and was deeply moved with tenderness and compassion. స్తోత్రం. చూడండి, ఆయన చూచాడు, కదిలిపోయాడు, చలించాడు. చూచినటువంటి ఆయన చలించకుండా ఉండలేడు. హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని కొన్ని చోట్ల అక్కడక్కడ మనకు సువార్తల్లో కనిపిస్తుంది. ఆయన జాలిపడ్డాడు, కనికరపడ్డాడు అని దాని అర్థం.
వాళ్ళు చలిస్తాడు, చలించే దేవుడు, చలనం లేనటువంటి దేవుడు కాదు, స్పందన లేని దేవుడు కాదు ఆయన. నువ్వు ప్రార్థిస్తుంటే మీరు ప్రార్థించుకోండి, నా చెవులకు ఎక్కుతుందో లేదో నాకు అనవసరం, మీకు అనవసరం, జస్ట్ లీవ్ ఇట్, యూ జస్ట్ ప్రే, ఐ విల్ జస్ట్ వాచ్, ఐ విల్ జస్ట్ లిసన్ అని కాదు. చలించిపోతాడు ఆయన. భక్తునికి సహాయం చేయడానికి భగవంతుడు చలిస్తాడు. చలనము లేని దేవుడు కాదు ఆయన. చలనము లేని దేవుడు అంటే చచ్చిపోయిన దేవుడు అని అర్థం. హీఈస్ నాట్ డెడ్ గాడ్, బట్ హీఈస్ ఎ లివింగ్ గాడ్. దేవుని స్తోత్రం. ఆయన చలిస్తాడు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు వారి విశ్వాసము చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూచి, యేసు వారి విశ్వాసాన్ని చూచి, కుమారుడా కుమారుడా నీ పాపము, కుమారులారా అని కాదు, నా కుమారుడా, మై సన్, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని, యువర్ సిన్స్ వర్ ఫర్గివెన్. నిన్ను చూస్తే, నీ చుట్టుపక్కల ఉన్న వారి విశ్వాసం చూస్తే, వారి విశ్వాసంతో చేసిన పనిని చూస్తే, వారి విశ్వాసంతో తీసుకున్నటువంటి రిస్కీ వర్క్ను చూసినప్పుడు ఆయన పాపము లేదు, పాప పరిహారాన్ని గురించిన ప్రకటన చేస్తున్నాడు. దిస్ ఇస్ ద డిక్లరేషన్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్. పాప క్షమాపణ గురించిన ప్రకటన చేశాడు. యేసు వారి విశ్వాసం చూసి వారి స్నేహితుణ్ణి అడ్రస్ చేసినటువంటి, స్నేహితునితో మాట్లాడిన మాట మనం చూస్తున్నాం. అనగా యేసు చూస్తే ఆయన మాట్లాడతాడు. చూసి కూడా మాట్లాడకుండా, ఎందుకు మాట్లాడితే ఏం మాట్లాడతాడో ఏంటో అని అనుకోకుండా, ఈ రోజులో మనం అలాగే అనుకుంటాం, ఎందుకులేండి వారితో మాటలు పెట్టుకుంటే ఇంకా 10 నిమిషాలు అనుకుంటాం, 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతుంది, వదిలేండి అన్నట్టుగా మనం ఉంటాం. ఒకటి ఆయన చూస్తే ఎరుగుతాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు, అంతేకాకుండా ఆయన నిర్ణయిస్తాడు, డిసైడ్ చేస్తాడు, ఆయన చలిస్తాడు, ఆయన మాట్లాడతాడు. మనం ఇంకా కొద్దిగా ఆలోచిస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి, ఇది ఒక ఉపమానం. ఇక్కడ ఒక సమరయుడు చేసిన పని గురించి రాయబడింది. ఆ సమరయుడు యేసేనని మన బైబిల్ పండితుల యొక్క వ్యాఖ్యానం. ఏసా కాదా అనేటువంటి వివాదాల్లోకి వెళ్ళలేదు, కానీ ఒక సమరయుడు చేసిన పని చూచి జాలిపడ్డాడు. సమరయుడు కన్నా శ్రేష్టమైన వాడు, మంచి సమరయుడిగా ఎంచబడినటువంటి యేసు చూచి జాలిపడ్డాడు. అయ్యో, జాలిపడి సానుభూతి చూపి సహాయం చేస్తూ, సానుభూతి సహాయం ఆయన చేయగలడు, మనము సానుభూతి మాత్రమే చూపించగలం. మన దగ్గర మాదేదో చిన్న ఉద్యోగం, చిన్న బతుకులండి, సగటు జీవితాలు, సగటు మనుషులం కదా, మేమేం చేయగలం, వీ హ్యావ్ అవర్ లిమిటేషన్స్ అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచిస్తున్నట్టు మాట, యేసు చూస్తే ఏం చేస్తాడు? లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, చూచాడు, రమ్మని పిలిచాడు. కమ్ అమారా, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, నా దగ్గరికి రా, కమ్ క్లోజ్ టు మీ. చూస్తే పిలుస్తాడు. కొంతమంది చూస్తే మొహం తిప్పుకొని పోతారేమో, కానీ ఆయన చూస్తే పిలిచేటువంటి దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు. చూచుతున్న దేవుడు నీవే. ఆయన చూడగలిగిన దేవుడు. చూస్తే ఆయన ఎరుగుతాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన నిర్ణయిస్తాడు, ఆయన చలిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన పిలుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన జాలిపడతాడు. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడు. వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు, ఇంత విశ్వాసం ఏది, వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. ఆ ఫెయిత్ ఆయన్ని ఆనందపరిచింది, ఆశ్చర్యపరిచింది. ఇంత విశ్వాసం ఎవరికి ఉన్నట్టు చూడలేదు. అనగా ఆయన చూశాడు, చూసి సాక్ష్యం ఇచ్చాడు. చూస్తే ఎవరు సాక్ష్యం ఎవరు, కానీ యేసు చూసి సాక్ష్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూచినటువంటి యేసు చేసే పనుల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఆయన చూసి ఎరుగుతాడు, చూసి ఆజ్ఞాపిస్తాడు, చూసి నిర్ణయిస్తాడు, చూసి చలిస్తాడు, చూసి మాట్లాడతాడు, చూసి జాలిపడతాడు, చూసి పిలుస్తాడు, తర్వాత చూసి సాక్ష్యం ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. చూసి గుడివాళ్ళలాగా మళ్ళీ కళ్ళు మూసుకునే చూసి చూడనట్టుగా ఉండే దేవుడు కాదు. స్తోత్రం. చూడగలిగిన వాడు చూసి ఏదో ఒకటి చేసేవాడు, ఊరుకుండేవాడు కాదు. స్తోత్రం, హల్లెలూయా. మనకెందుకులే, నాకెందుకులే అనుకునేవాడు కాదు ఆయన. లాస్ట్ విషయము
లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. స్తోత్రం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా వాళ్ళని పంపాడు. He sent them. అనగా చూచి ఆయన పంపించేటువంటి దేవుడు, తన దగ్గర ఉంచుకునేవాడు కాదు, చూచి పంపిస్తున్నాడు. సాక్షార్థమై తమ దేహాన్ని కనపరుచుకోవడానికి ఆయన పంపిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు చూడండి. ఈ 9 పనులతో మనం ఆగడం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చూస్తే ఏం చేస్తాడు. స్తోత్రం. ఇంకా మీకు ఏదైనా మీరు ఇలా వింటూ ఉన్నప్పుడు, లేకపోతే తర్వాత ఎప్పుడైనా దీన్ని రెఫర్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా కొత్త పాయింట్స్ ఏమైనా తగిలితే దాన్ని నా దగ్గరికి తీసుకోనండి, లేకపోతే వాట్సాప్లోనో లేకపోతే యూట్యూబ్లో షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూస్తున్న దేవుడు. హాగరు చెప్పిన స్టేట్మెంట్ అని కాకుండా మనం కూడా చెప్పాల్సిన స్టేట్మెంట్ ఇది. అన్ని జనులతో చెప్పాల్సిన స్టేట్మెంట్, అందరితో చెప్పాల్సిన స్టేట్మెంట్ ఇదే. యేసు చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. నువ్వు చూచే దేవుడు, నువ్వు చూస్తే ఏం జరుగుతుందని మేము కొన్ని విషయాలు ఆలోచించాం. అయ్యా, నీవు చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఎరుగుతావని, నువ్వు చూస్తే ఆజ్ఞాపిస్తావని, నువ్వు చూస్తే చలిస్తావని, నువ్వు చూస్తే మాట్లాడతావని, నువ్వు చూస్తే జాలిపడతావని, నువ్వు చూస్తే సాక్ష్యమిస్తావని, నువ్వు చూస్తే పిలుస్తావని, నువ్వు చూస్తే పంపుతావని, ఇలా వేరు వేరు విషయాలు మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి నీ చూపు ఎంత ధన్యకరం. నువ్వు మమ్మల్ని చూస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.